రాజకీయ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర సృష్టించారు తెలుగు వెలుగు మల్లాడి కృష్ణారావు. ఏపీలో అంతర్భాగమై పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలో ఉన్న యానాం నుంచి 6 సార్లు విజయ భేరీ మోగించిన మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి ప్రభుత్వంలో 4వ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూనే ఉన్న మల్లాడి కృష్ణారావుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. యానాం నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడతానని మల్లాడి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గం నుండి విజయం సాధించారు మల్లాడి కృష్ణారావు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లాడి పార్టీ అధినేత పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి అత్యంత సన్నిహితులు. పుదుచ్చేరి ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు మరో 2 మాత్రమే మొదటి విడతలో మంత్రులుగా తీసుకున్నారు. వారిలో మన తెలుగు దిగ్గజం మల్లాడి కృష్ణారావు ఒకరు కాగా బీజేపీ ఎమ్మెల్యే నమశివాయ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో 3 సార్లు మంత్రి పదవి దక్కించుకున్న మల్లాడి కృష్ణారావు ఇప్పుడు 4వ సారి మంత్రి అయ్యారు. ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రచారం జరిగింది. మల్లాడి కృష్ణారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, తనకు అఖండ విజయాన్ని అందించిన యానాం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్న మల్లాడి కృష్ణారావు మంత్రిగా పుదుచ్చేరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో పాటు యానాం అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే యానాంలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గం నుండి 1996లో మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు మల్లాడి కృష్ణారావు. అప్పటి నుంచి వరుసగా 5 సార్లు ఓటమి అన్నదే తెలియకుండా విజయాలు సాధిస్తూ వచ్చారు. చిత్రం ఏంటంటే 5 సార్లు కూడా ఆయన కనీసం ప్రచారం కూడా చేయకుండా ఇంట్లో కూర్చునే ఎన్నికల్లో జయకేతనాలు ఎగరేస్తూ వచ్చారు. 5 సార్లు ఎమ్మెల్యే కాగా 3 సార్లు పుదుచ్చేరి మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేకించి ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో యానాం నియోజకవర్గాన్ని పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మల్లాడి కృష్ణారావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యానాంకు గోదావరి జలాలను తరలించి తన నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చారు మల్లాడి. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కడం వెనుక వైఎస్ఆర్ ప్రమేయం ఉంది కూడా. 2021 ఎన్నికల్లో మల్లాడి పోటీ చేయలేదు. ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి యానాం నుంచి పోటీ చేస్తే ఆయనకు మల్లాడి మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రంగస్వామి ఓటమి చెందారు. అయితే ఎమ్మెల్యే కాని మల్లాడి కృష్ణారావు మాత్రం ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు మల్లాడి. ఎన్నిసార్లు ఎన్నికల బరిలో నిలిచినా యానాం ప్రజలు ఆయనకు విజయ తిలకం దిద్ది ఆశీర్వదిస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్లే మల్లాడి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూనే ఉన్నారు.